హే గాయ్స్ వాట్సాప్ ఎట్లున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. టెడ్డీ గారు కూడా చాలా బాగున్నాడు. ఇక్కడే కూర్చొని అనమాట. సో ఈరోజు వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నా. ఒకవేళ మీకు పెట్ ఉన్నా కానీ ఒకవేళ పెంచుకుందాం అనుకుంటే మాత్రం యూస్ఫుల్ అవుతుంది. సో ఈ వీడియో ఏంటంటే పప్పీస్కి కావాల్సిన ఎసెన్షియల్స్ ఏవైతే ఉంటాయో అవి చూపిద్దామని అనుకుంటున్నాను. సో ఎందుకంటే మనకి ఫస్ట్ కొన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. ఏం తీసుకోవాలి, ఇప్పుడు ఏంది సంగతి, ఎట్లా స్టార్ట్ చేద్దాం, ఏంటి అని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది స్టార్టింగ్లో. నాకు కూడా ఉండే అనమాట. సో నేను కూడా మెల్లమెల్లగా నేర్చుకుంటూ తీసుకుంటూ వస్తున్నాను అనమాట వీని కోసం. సో అట్లా ఈరోజు ఎసెన్షియల్స్ ఏం కావాలి పప్పీకి అని చెప్పేసి మీకు క్లియర్గా చెప్తాను. ఒకవేళ ఇక్కడ మిస్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్లో చెక్ చేయండి, అందులో పక్కా మెన్షన్ చేసి ఉంటాను. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఓకే గాయ్స్, సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి బెడ్ అనమాట. సో నేను టెడ్డీగాన్ బెడ్ అయితే అమెజాన్లో తీసుకున్నాను, మీకు కూడా ఒకసారి చూపిస్తాను. సో ఇది టెడ్డీగాని బెడ్ అండ్ దీనికి పిల్లో కూడా వచ్చింది. యాక్చువల్లీ క్వాలిటీ అయితే కిరాక్ ఉంది, ఇప్పటివరకు ఏం ప్రాబ్లం రాలేదు, ఇంత కూడా చినగలేదు. చాలా అంటే చాలా బాగుంది. అండ్ దీని లింక్ అయితే మీకు ఇస్తాను, చెక్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మీరు పెట్ తీసుకున్నప్పుడే బెడ్ అయితే తీసుకోవద్దు. ఒకసారి మీరు వెట్ని అడగండి ఎప్పుడు తీసుకోవాలని. సో వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడే తీసుకోండి. ఎందుకంటే చిన్న చిన్న బేబీస్ ఉంటారు కదా, ఇంకా బెడ్లో పడుకోవద్దు అని చెప్తారు, ఫ్లోరే ప్రిఫర్ చేయమని చెప్తారు అనమాట వాళ్ళు కూడా. సో ఫస్ట్ అయితే మీ వెటనరీ ఎప్పుడు తీసుకోవాలో అప్పుడు తీసుకోండి. అండ్ దీని లింక్ ఇస్తాను, చెక్ చేయండి. చాలా బాగుంది అండ్ చాలా మంచిగా కుషనీ టైప్ ఉంటుంది అనమాట, మంచం మెత్త. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి బెడ్. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి టాయ్స్ అంటే వాటికి పిచ్చి. దే ఆర్ లైక్ పిల్లలు గాయస్, చిన్న చిన్న పిల్లలు, 1 year 2 year పిల్లలకు బొమ్మలు సెట్లు ఆడుకుంటూ లిటరలీ వాళ్ళు కూడా అంతే అనమాట. చూడండి ఎంత క్యూట్గా పుచ్చుకున్నాడు. సో వీటికి కూడా ఏంటంటే చిన్న చిన్న బొమ్మలు ఇచ్చినామంటే మంచి సాఫ్ట్ టాయ్స్ని అయితే సాఫ్ట్ టాయ్సే ప్రిఫర్ చేస్తాను. సో అవి ఇచ్చిన అంటే మంచిగా ఆడుకుంటాడు, పొద్దున కాసేపు ఆడుకుంటాడు, నైట్ కాసేపు ఆడుకుంటాడు, డాడీ ఆడిపిస్తాడు, మమ్మ ఆడిపిస్తాడు, నేను ఆడిపిస్తాను, మస్తు ఎంజాయ్ చేస్తాడు వాటితోని. సో వాడికి చాలా ఉన్నాయి, నిండిపోయినాయి. పిల్లలు ఇంట్లో ఎట్లుంటే అట్లా ఉన్నాయి అనమాట ఇంట్లో. ఇప్పుడు అమెజాన్లో అయితే చాలా ఉన్నాయి, నేను కొన్ని లింక్స్ అయితే ఇస్తాను, చెక్ చేయండి. అవి అయితే చాలా బాగుంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్ టాయ్స్. సో థర్డ్ అయితే షూస్ అనమాట. ఎందుకంటే మనం బయటికి తీసుకెళ్తూ ఉంటాము, ఆ గడ్డిలోకి వీటికి తీసుకెళ్తాం కదా. సో షూస్ వేస్తే వెరీ సేఫ్ అనమాట, వాటి కాళ్ళకి టిక్స్ రాకుండా ఉంటాయి అవి ఇవి. సో నేనైతే మంచి మంచి షూస్ కోసం వెతుకుతున్నా, అమెజాన్లో అయితే అస్సలు లేవు. సో ఇంకా బయటలో ఆఫ్లైన్లో ఒకసారి ట్రై చేయాలి. సో షూస్ అయితే చాలా ఇంపార్టెంట్, మంచిగా టిక్స్ రాకుండా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో మంచిగా నీట్గా ఉంటుంది కదా, ఓకే వాష్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు కాళ్ళని బయటికి వెళ్ళి వచ్చినప్పుడల్లా. సో అందుకని షూస్ వెరీ ఇంపార్టెంట్. సో వాటికి షాంపూస్, కండిషనర్స్ అట్లా డిఫరెంట్ వస్తున్నాయి. సో నేనైతే యూజ్ చేసేది వర్బ్యాక్ అనమాట. ఇది మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు రికమెండ్ చేసినారు, బాగుంటుంది అని చెప్పేసి. యాక్చువల్లీ చాలా బాగుంది. అండ్ వెట్ కూడా ఇది యూజ్ చేయండి, బాగుంటుంది అని చెప్పినారు అనమాట. సో ఇది బాగుంది. యాక్చువల్లీ షాంపూ కాకుండా డ్రై షాంపూ కూడా యూజ్ చేస్తుంటాం, ఎందుకంటే వీక్లీ వన్స్ అట్లా వేపిస్తాం కదా స్నానము. సో మధ్యలో ఇది యూజ్ చేస్తే బెటర్ అనమాట. డ్రై షాంపూ జస్ట్ స్ప్రే కాదు, ఇట్లా పంప్ చేసి ఫోమ్లా ఉంటుంది. ఇది బాగుంది యాక్చువల్లీ, చాలా బాగుంది స్మెల్. చాలా అంటే చాలా బాగుంది. సో ఇది ఒకసారి ఒక 2-3 పంప్స్ అట్లా చేసేసి మంచిగా మసాజ్ చేసినట్టు చేయాలన్నమాట, అంతే. ఇదేమో హెడ్స్ ఫర్ టైల్స్ అని మనకి ఆఫ్లైన్లో స్టోర్ కూడా ఉందన్నమాట ఇక్కడ హైదరాబాద్లో. సో నేనైతే అమెజాన్లో తీసుకున్నా ఇది, దీని లింక్ కూడా ఇస్తా, చెక్ చేయండి. చాలా బాగుంది, ఐ లవ్డ్ ఇట్, స్మెల్ చాలా బాగుంది. సో షాంపూ అయిపోయింది, డ్రై షాంపూ అయిపోయింది కదా. ఇప్పుడైతే వైప్ చూపిస్తాను నేను టెడ్డీగానికి యూజ్ చేసేవి. ఇవి కూడా చాలా బాగున్నాయి స్మెల్ అండ్ చాలా మంచిగా క్లీన్ అయిపోతుంది. సో నేను ఇవి కూడా అమెజాన్లో తీసుకున్నాను అనమాట. సో ఇదేమో ఎవ్రీడే యూజ్ చేయొచ్చు వైప్స్ క్లీన్ చేయడానికి. సో లింక్స్ ఇస్తాను, చెక్ చేయండి గైస్. వెరీ ఇంపార్టెంట్, వైప్స్ పక్కా ఉండాలి. సో ఇది ఏంటంటే మనం బయటికి వెళ్ళి వచ్చినప్పుడల్లా గడ్డిలో వీటిలో ఒకవేళ షూస్ యూజ్ చేయకపోతే మనకి చాలా ఖరాబ్ అయిపోతాయి కదా కాళ్ళు. సో అందుకని పా క్లీనింగ్ ఫోమ్ అనేది పెట్టేసి ఇక్కడ మనకి ఇట్లా బ్రష్లా కూడా వచ్చింది. సో ఇది ఇట్లా పెట్టేసి క్లీన్ చేయాలన్నమాట. సో ఇది కూడా అమెజాన్లో తీసుకున్నా. సో లింక్స్ అన్నీ ఇస్తాను, చెక్ చేయండి. ఓకే. సో గైస్, మనకి ఓరల్ కేర్ ఎంత ఇంపార్టెంటో డాగ్స్కి కూడా ఓరల్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికోసం నేనైతే టెడ్డీగానికి ఈ పేస్ట్ యూజ్ చేస్తున్నాను అనమాట. సో ఇది ఏంటంటే ఇందులో మింట్ ఫ్లేవర్ ఉంది. సో మీకు కావాల్సిన ఫ్లేవర్ అట్లా తీసుకోవచ్చు. సో ఇది పేస్ట్ అనమాట. అండ్ ఇవి బ్రషెస్. అండ్ ఇంకోటి ఇట్లా స్ట్రిప్స్లా తీసుకున్నాను నేను టెడ్డీగాన్ కోసం. సో స్కిన్ అండ్ కోట్ మంచిగా ఉంటుందని చెప్పేసి ఓరల్ స్ట్రిప్స్ తీసుకున్నా. సో ఇందులో 30 స్ట్రిప్స్ వస్తాయి. సో మనం ఒక్కొక్కటి 2-3 డేస్కి అట్లా ఒక్కొక్కటి వాడచ్చు అనమాట. ఇట్లా ఓపెన్ చేయాలి, దీన్ని ఓపెన్ చేసి లోపల ఒక స్ట్రిప్ ఉంటుంది, దాన్ని జస్ట్ టంగ్ పైన పెట్టేస్తే అవి డిజాల్వ్ అయిపోతుంది అనమాట. సో వెరీ ఈజీ,
వానికి ట్యాబ్లెట్స్ అయితే కొంచెం కష్టం ఇవ్వడం, కానీ ఇవైతే చాలా ఈజీగా ఇట్లా డిజాల్వ్ అయిపోతుంది కాబట్టి సో వెరీ మచ్ లైక్ ఈజీ టు యూజ్ అనమాట. సో యా, ఇదేమో ఫర్లిక్స్ నుంచి తీసుకున్నాను, ఓరల్ స్ట్రిప్స్ 30 వస్తాయి ఇందులో. అండ్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే బయోటిన్ ఉంటుంది, omega-3, omega-6, చియా సీడ్స్ ఎక్స్ట్రాక్ట్, ఇందులో అన్నీ చెప్తారనమాట ఎందుకు ఏంటి దీని యూజ్ ఏంటి అని చెప్పేసి. సో యా, వెరీ ఇంపార్టెంట్ ఓరల్ స్ట్రిప్. ఓకే గైస్, సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ట్రిమ్మర్ అనమాట. ఇది డాగ్స్ ట్రిమ్మర్. సో ఇది కూడా అమెజాన్లో తీసుకున్నా. యాక్చువల్లీ చాలా బాగుంది క్వాలిటీ, మీకు కూడా ఒకసారి చూపిస్తా. ఇట్లా ఇందులో కోంబ్ వచ్చింది, ఇట్లా స్పాంజ్ వచ్చింది, ఛార్జింగ్ పెట్టుకోవడానికి కేబుల్, ఇవేమో అన్ని సైజెస్ అనమాట, ఎన్ని ఎంత కావాలని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి ట్రిమ్మర్. సో దీంట్లో ఆల్రెడీ ఛార్జింగ్ ఉంది. సో యా, ఎక్కువ సౌండ్ కూడా ఏం రావట్లేదు, చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో నేను ఇప్పటి నుండి నేనే చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే మనము బయట చెప్పిస్తే చాలా కాస్ట్లీ అయిపోతుంది. అండ్ అందులో చేసేది ఎక్కువ ఏముండదు, పైన ఈ పెట్టుకొని మనం కూడా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో. సో అందుకని నేను కూడా తెప్పించుకున్నాను అనమాట ఇది. సో యా, ట్రిమ్మర్ ఒకవేళ మీరు చేయగలుగుతారు అంటే తెచ్చుకొని, లేకపోతే బయటనే అయిపోయండి. సో ఎస్, ట్రిమ్మర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ట్రిమ్మర్ కాకుండా మనకి సీజర్స్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అప్పుడప్పుడు గ్రూమింగ్ మనమే చేసుకోవచ్చు అనమాట వాటికి. సో అంటే ఐస్ దగ్గర కట్ చేయడం కానీ, ఇట్లా చిన్న దగ్గర కట్ చేయడం కానీ, కొన్ని చిన్న చిన్న మైనర్ గ్రూమింగ్ ఉంటాయి కదా. సో వాటి కోసం నేనైతే ఈ సీజర్స్ అనేది తీసుకున్నా అమెజాన్లోనే. ఇది ఎంత ఉండే 1000-1500 అట్లా. నేను లింక్స్ ఇస్తాను, అన్నీ చెక్ చేయండి, చాలా బాగున్నాయి, అన్ని క్వాలిటీ చాలా బాగున్నాయి. సో ఇట్లా డిఫరెంట్ సైజెస్, ఎగ్జాంపుల్ ఇంకో చూడండి ఎట్లుందో, కర్వ్ గజ్జాలంటే ఇట్లాంటివి యూజ్ చేయాలి. ఐ రికమెండ్ యూ గైస్ టు బై దిస్. సో యా, సీజర్స్ కోసం ఇట్లా తీసేసుకున్నాను అనమాట. సో ఇలా డిఫరెంట్ సీజర్స్ ఉన్నాయి ఇందులో. సో యా, వ్యాగింగ్ టైల్స్ నుండి నేనైతే ఇది పా క్రీమ్ తీసుకున్నాను అనమాట. ఇది ఎవ్రీడే నైట్ 1 పాస్ క్లీన్ చేసి పెడితే బెటర్ అనమాట. సో అందుకనే తీసుకున్నా, నేనైతే పెడుతున్నా, ఎందుకంటే వాడి కాలు కింద పాపం పగులుతున్నాయి, మనకు కూడా కాలు ఇట్లా పగులుతాయి అట్లా. సో అందుకని ఇది పా బటర్ అని చెప్పేసి తీసుకున్నాను. ఇది పెట్టంగానే వాడి కాలు మంచి స్మూత్గా అయిపోతుంది. సో యా, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో నేను టెడ్డీగానికి యూజ్ చేసే పౌడర్ వచ్చేసి హిమాలయ నుండి. ఇది ఎప్పటి నుండో యూజ్ చేస్తున్నా, ఫస్ట్ 1 తీసుకున్నప్పుడు నుండి ఇదే వాడుతున్నా, ఇంకోటి ఏం వాడలేదు. సో ఈ టిక్ అండ్ ఫ్లీ కంట్రోల్ కోసం అంటారు, కానీ ఏమో ఐ డెంట్ అంతా అబ్జర్వ్ చేయలేదు, అంత వర్క్ అవుతుందని అయితే నేను చెప్పాను. బట్ కొంచెం నీట్గా ఉండడానికి, స్మెల్ అయితే మంచిగా ఉంది అంతే. సో యా, టిక్స్ రాకుండా కంట్రోల్ చేస్తుంది అంటే ఐ డోంట్ థింక్ సో. సో యా, హిమాలయ నుండి పౌడర్. సో నెక్స్ట్ గ్రూమింగ్లోనే కోమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇదేమో ఐస్ దగ్గర ఇట్లా క్లీన్ చేయడానికి, అండ్ ఇవేమో మొత్తం బాడీకి యూజ్ చేస్తాను. సో నేను మీకు ఇంకా ఇది క్లీన్ చేయకుండా చూపిస్తున్నా. సో యా, ఇదేంటంటే మనకి యూజ్ ఏంటంటే ఇట్లా దువ్విన తర్వాత మనకి ఏదైతే ఫర్ ఉంటుందో లోపల అది నీట్గా ఇట్లా తీసేయచ్చు అనమాట. ఇట్లా అంటే అయిపోతుంది. ఓకే, తనా. సో యా, ఇంతే ఉంటుంది మన చుట్టూ, ఎక్కువ హెయిర్ లాస్ ఏం రాదు టెడ్డీగానికి. సో ఇవైతే కోమ్స్ అనమాట. కోమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నేను స్టార్టింగ్లో ఏమనుకుంటుండే, ఒక 3-4 డేస్కి ఒకసారి గ్రూమింగ్ చేస్తే అయిపోతుంది, ఏం కాదులే అని అనుకుంటుండే. బట్ అదొక లెసన్ అనమాట నాకు, ఎవ్రీడే పక్కా చేయాలి, ఆరల్స్ ఆల్టర్నేట్ డేస్ కన్నా చేయాలి, లేకపోతే వన్ ఫర్ అంతా ఇట్లా చిక్కు అయిపోతుంది. సో మళ్ళీ తర్వాత చాలా కష్టము, మొత్తం ట్రిమ్ చేయాల్సి వస్తుంది. సో యా, డైలీ చేస్తే బెటర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేమో ఐస్ దగ్గర, ఇయర్స్ దగ్గర యూజ్ చేయడానికి ప్యాడ్స్ అనమాట. సో ఇట్లా కాటన్ ప్యాడ్స్ లానే ఉంటుంది, ఒక్కొక్కటి యూజ్ చేయొచ్చు, ఐస్ దగ్గర క్లీన్ అయిపోతుంది. సో ఇది కాకుండా నార్మల్గా కాటన్ ప్యాడ్స్ వస్తాయి కదా, అవి కూడా కొంచెం వెట్ చేసి వాడితే అయిపోతుంది. సో ఇదే యూజ్ చేయాలని కూడా ఏం లేదు. సో చాలా ఇట్లా స్మెల్ ఫుల్ హార్డ్గా ఉంది, ఇది నాకు అంత నచ్చలేదు. సో 50 ప్యాడ్స్ వస్తాయి ఇందులో. యా, ఇది అయిపోయే వరకు అయితే ఇంకా వాడతాను, దీని తర్వాత అయితే నేను కాటన్ ప్యాడ్సే యూజ్ చేస్తాను. సో యా, అది ఐ అండ్ ఇయర్ ప్యాడ్స్. నెక్స్ట్ వచ్చేసి టిక్స్ కోసము స్పాట్ ఆన్ తీసుకున్నాను నేను. సో ఇవి పక్కా ఉండాలి, ఎందుకంటే అప్పుడప్పుడు స్నానం చేయించిన తర్వాత అక్కడక్కడ బాడీ పైన కొన్ని ఇట్లా స్పాట్స్ పెట్టేస్తే అయిపోతుంది అనమాట, మంచిగా తగ్గుతాయి నీట్గా. సో యా, ఇది పెట్టిన తర్వాత
అవి లీక్ చేసుకోవద్దు కాళ్ళ దగ్గర పెడితే మాత్రం. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది పెట్టిన తర్వాత స్నానం చేపియద్దు అనమాట. స్నానం చేపించిన తర్వాతనే నీట్గా చేసిన తర్వాత పెడితే బెటర్. సో యా, ఇది పెట్టేటప్పుడు మీ వెట్ని కూడా అడగండి ఒకసారి. అండ్ నెక్స్ట్ ఫుడ్ బౌల్స్, వాటర్ బౌల్స్ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను ఇది రీసెంట్గా తీసుకున్నా టెడ్డీ గాని కోసము. ఇదొకటి, ఇంకోటి సేమ్ ఇట్లాంటిదే వాటర్ కోసం అండ్ ఫుడ్ కోసం అనమాట. చాలా బాగుంది, లవ్డ్ ఇట్. ఇవన్నీ అమెజాన్లో ఆర్డర్ చేశాను నేను. సో యా, ఓకే గైస్. సో నేను రీసెంట్గా తీసుకున్నాను అనమాట ఇది. ఎందుకంటే ఇంతకుముందు అర్థమైంది నాకు తీసుకోవాలి చాలా ఇంపార్టెంట్ అని. ఎందుకంటే బయటికి వెళ్ళినప్పుడల్లా వాటికి కూడా దూపైతూ ఉంటుంది, మనము మర్చిపోతూ ఉంటాము ఇళ్ళ పెట్టాలి వాటర్ అని చెప్పేసి. సో అందుకని ఇట్లా సెపరేట్ బాటిల్ తీసుకున్నాను నేను వాడి కోసము. సో ఇందులో ఈ ఫుడ్ది కూడా వచ్చింది. ఇందులో ఏమైనా ట్రీట్స్ లాగా వేసుకోవచ్చు. బాగుంది, చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ, ప్రీమియం క్వాలిటీ. సో యా, ఇందులో ఏమైనా ట్రీట్స్ అట్లా వేసుకొని తీసుకెళ్ళచ్చు, ట్రావెల్ ఫ్రెండ్లీ ఇది. సో నెక్స్ట్ ఏంటంటే ఇదనమాట బాటిల్. సో ఇందులో వాటర్ ఫిల్ చేసుకోవాలి. బయటికి వెళ్ళినప్పుడు వాటికి దూపైనప్పుడల్లా ఇట్లా ప్రెస్ చేస్తే ఇందులో వాటర్ వస్తాయి, ఇట్లా తాగేస్తాయి. ఐ లవ్డ్ ఇట్, నిజంగా బాగుంది. సో ఇంకోటి ఏంటంటే షార్ట్స్లో చాలాసార్లు అడిగిన క్వశ్చన్ ఇది. పీ ప్యాడ్స్ పైన టెడ్డీ పీ ఎట్లా చేస్తున్నాడు, ఎట్లా నేర్పించారు, ఎట్లా ట్రైన్ చేశారు అని చెప్పేసి అడిగారు. సో ఫస్ట్ ఏంటంటే పెట్ని తీసుకున్నప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ అయితే పీ ప్యాడ్స్ తీసుకోండి. ఎందుకంటే మనం కూడా ఇల్లు నీట్గా ఉండాలని అనుకుంటాం కదా. సో అందుకని పీ ప్యాడ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంట్లో ఎవ్రీ రూమ్లో పెట్టండి, హాల్లో, బెడ్రూమ్స్లో, అట్లా బాల్కనీలో, అట్లా ఎక్కడ పడితే అక్కడ ఒక 1 2 అట్లా పెట్టేయండి. పెట్టినాక మీరు అబ్జర్వ్ చేయండి మీ పెట్ ఎక్కడ ఎక్కువ పీ చేస్తుందని చెప్పేసి అక్కడ పీ ప్యాడ్ అయితే పెట్టేయండి. సో అక్కడనే పోస్తాయి. సో అదే అలవాటు అయిపోతుంది. చిన్నప్పటి నుండి చెప్పాలి, మళ్ళీ పెద్ద అయినాక ట్రైనింగ్ ఇస్తామంటే అస్సలు కాదు, అసలు కాని పని అది. సో యా, ఫస్ట్ అయితే టెడ్డీ గానికి మేము ఎక్కువ ట్రైనింగే ఇవ్వలేదు. మేమైతే హాల్లో పెట్టినాము, బెడ్రూమ్స్లో పెట్టినాం. సో వాడు అక్కడే పోయి చేస్తాడు. అసలు ఎట్లా తెలుసో కూడా తెలియదు వానికి. చిన్నప్పటి నుండి చాలా డిసిప్లైన్ అనమాట వాడు పిఎస్ ఉంటాడు, పీప్యాడ్ పైన పిఎస్ ఉంటాడు. ఒకవేళ మేము చూసినాం అనుకో అక్కడ నుండి వెళ్ళిపోతాడు, ఇంకా ఆపేస్తాడు, మధ్యలోనే ఆపేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు అనమాట. చాలా అంటే చాలా సిగ్గు వీనికి. అండ్ ఇంకోటి ఏంటంటే ఫుల్ కంట్రోల్ చేసుకుంటాడు. కిందికి పోయినప్పుడన్నా చేస్తాడు, లేకపోతే పీప్యాడ్స్ మీద చేస్తాడు. ఒకవేళ పీప్యాడ్ పెట్టలే అనుకోండి, అప్పటి వరకు కంట్రోల్ చేసుకొని కిందికి పోయినాక చేస్తాడు. సో అట్లా అనమాట వీడు. సో యా, వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి పీప్యాడ్స్ ఎవ్రీ రూమ్లో పెట్టండి, లేకపోతే హాల్లో, అన్ని ప్లేసెస్లో పెట్టండి. ఎక్కడైతే ఎక్కువ పోస్తున్నాడో అక్కడ పెట్టేయండి, అయిపోతుంది. వెరీ ఈజీ ట్రైనింగ్ అదైతే. సో మాకైతే చాలా ఈజీగా అయిపోయింది. మరి మిగతా తెలియదు, మిగతా వాళ్ళకి ఎట్లుండేనో ఈ ట్రైనింగ్ అయితే తెలియదు, కానీ మాకైతే మేము ఎక్కువ ట్రైనింగ్ ఏమి ఇవ్వలేదు, వాడిని నేర్చుకున్నాడు అన్నీ. సో యా, ఓకే గైస్. నెక్స్ట్ 2 థింగ్స్ అట్లా ఉన్నాయి అనుకుంటా. దాని తర్వాత ఇంకేమైనా మిస్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో చెక్ చేయండి ప్లీజ్. సో నెక్స్ట్ వచ్చేసి నెయిల్ కట్టర్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మనకి సీజర్స్, ట్రిమ్మర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో అట్లనే నెయిల్ కట్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది, ఫాస్ట్గా పెరుగుతూ ఉంటాయి. సో అప్పుడప్పుడు కట్ చేయండి. సో యా, దానికోసం నెయిల్ కట్టర్, అది ఎక్కడ పెట్టానో ఏమో నాకు గుర్తొస్తలేదు, సో అందుకే చూపించట్లే. సో యా, ఓకే గైస్. సో నెక్స్ట్ వచ్చేసి హార్నెస్ అనమాట. హార్నెస్ అయితే చాలా ఇంపార్టెంట్. మనకి చాలామంది గొంతుకు పెట్టేవి తీసుకుంటారు లీషెస్, అవి అయితే చాలా అంటే చాలా డేంజర్. ఎందుకంటే మనం నడుస్తూ ఉంటాం, అవి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి కదా. సో పుల్ చేస్తే వాటి నెక్కి చాలా అంటే హామ్ అవుతుంది. సో అందుకని అవి అస్సలు యూజ్ చేయకండి. బాడీకి ఉండేవి బెల్స్ ఉంటాయి కదా, వాటిని హార్నెస్ అంటారు కదా. సో అవి యూజ్ చేయండి, చాలా అంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ వాటికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది, అండ్ ఆల్సో ఏం హామ్ కాదు వాటికి కూడా. సో యా, మంచి క్వాలిటీలో తీసుకోండి. నేనైతే ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను అనమాట. సో ఒకవేళ లింక్ ఉంటే అయితే మెన్షన్ చేస్తాను. సో యా, ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్. బట్ ఏదైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసుంటా. అండ్ లింక్స్ కోసం కూడా చెక్ చేయండి, అందులో ఉంటాయి అన్నీ. సో యా, ఇప్పుడైతే బాయ్ గాయ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.